పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర. సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను, మంత్రులను, దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం. అది కర్ణాటకలో డీకే శివకుమార్ గారి మీద జరిగింది. ఇటువైపు ఏ రాష్ట్రంలో ఆర్థికంగా కొంత బలపడి ఉన్న నాయకులను ఇలాంటి కుట్రలు చేస్తుంది. మా సోనియా గాంధీని, రాహుల్ గాంధీనే సిబిఐ ఈడీలు వదలకుండా చేసిన మోడీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి దాడులతో కాంగ్రెస్ పార్టీకో, కాంగ్రెస్ ప్రభుత్వానికో వచ్చే నష్టం లేదు. వ్యక్తిగతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా వచ్చే నష్టం లేదు.